వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎన్నో వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు మనకు కలిగినప్పుడు విశ్రాంతి లేకుండా బాధపడుతూ ఉంటాం. అయితే శుభదినాన దేవుడు ఒక చక్కటి లేఖన భాగం మనకిచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పశువులు కొండ మీద నుండి దిగి వచ్చేటప్పుడు, అవి పైన నుండి కిందికి దిగి వచ్చేటప్పుడు వాటి ప్రాణం హాయిగా విశ్రాంతి నొందుతూ ఉంటుందంట. ప్రియులారా, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లుగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను అంటూ దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ శుభదినాన నిజముగా దేవుని యొక్క ఆత్మ మనకు విశ్రాంతి కలుగు చేయుచున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మనకు నెమ్మది కలుగు చేయుచున్నది. దేవుని యొక్క ఆత్మ మనకు సమాధానం కలుగు చేస్తూ ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మనకు స్వస్థత కలుగు చేయుచున్నది. దేవుని యొక్క ఆత్మ మనకు పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఎన్నోసార్లు నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, అశాంతితో, అల్లజడితో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ప్రియుల, అయితే వాటన్నిటి విషయంలో కూడా దేవుడు ఆయన కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియుల, దేవుడు నిజముగా ఆయన ఆత్మ చేత మనకు విశ్రాంతినిస్తే, నెమ్మదినిస్తే, శాంతినిస్తే, సమాధానమిస్తే అది స్థిరముగా నిలిచి ఉంటుంది. ప్రియుల, అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. కనుక వారిలో ఒకడును ఇశ్రాయేలుల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాట అన్నింటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, పల్లమునకు దిగు పశువులు ఎలాగ విశ్రాంతి పొందుతూ ఉన్నాయో యెహోవా ఆత్మ ఆయన ప్రజలకు విశ్రాంతి కలుగు చేస్తూ ఉన్నదంట. ప్రియులారా, అలాగే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలులకు దేవుడు అన్ని దిక్కుల నుండి విశ్రాంతి కలుగు చేశాడు. తూర్పున దేవుడు విశ్రాంతినిస్తూ ఉన్నాడు, పడమట విశ్రాంతినిస్తూ ఉన్నాడు, ఉత్తర దక్షిణ దిశల నుండి కూడా తన ప్రజలకు విశ్రాంతినిస్తూ ఉన్నాడు. అలాగే వారి శత్రువులందరి నుండి దేవుడు విడుదలనిచ్చి వారి శత్రువుల చేతిలో నుండి తప్పించి నలు దిక్కుల నెమ్మది కలుగు చేశాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానములు ఏది కూడా తప్పిపోకుండా అన్ని వాగ్దానాలు కూడా దేవుడు నెరవేర్చినట్లు ఈ శుభదినాన కూడా మన జీవితాల్లో దేవుడు కంప్లీట్గా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి విశ్రాంతిని ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే శత్రువులందరి నుండి మనల్ని తప్పించి మన ప్రాణాత్మ దేహములకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును కూడా నెరవేర్చి విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. విశ్రాంతి లేదని, నెమ్మది లేదని, సంతోషం లేదని, శత్రువుల వలన టెన్షన్లని బాధపడుతూ ఉన్నాము. వాటన్నిటి నుండి కూడా దేవుడు కంప్లీట్గా విడుదలిచ్చి సంతోషం, సమాధానం ఇస్తానని ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. అనేక విషయాల్లో దేవుడు మనకు విశ్రాంతి కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడి, దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టలైన మనుషులకు దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లుగా యెహోవా ఆత్మ దేవుని ప్రజలకు విశ్రాంతి కలుగజేసినట్లుగా దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా దేవుడు సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చుట కొరకై ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు.
పశులపాకులో జన్మించాడు. కాబట్టి ఈ శుభదినాన, క్రిస్మస్ దినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, విశ్రాంతిగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి, కనపరుస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే క్రిస్మస్ ఆనందం మన హృదయంలోనికి రావడానికి దేవుడు భూమి మీదకి దిగివచ్చి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తే గొల్లలు దేవుణ్ణి ఆరాధించి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించారు. జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించారు. అలాగే పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోక రాజ్యంలో నుండి దిగివచ్చినటువంటి దేవుని యొక్క దూతలు కూడా దేవునికి స్తోత్రము చెల్లించి ఆనందించినట్లు వ్రాయబడి, దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా శుభదినాన దేవుణ్ణి ఆరాధించి దేవుని నుండి అధికమైన సంతోషం, సమాధానం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడే దేవుడు మనకు విశ్రాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి ఆయన కృపల్లో మనల్ని వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని వర్ధిల్ల చేసినప్పుడు విద్యాబుద్ధుల్లో సహాయం, జాబ్ విషయంలో సహాయం, ఎగ్జామ్లో సహాయం, ఆరోగ్య విషయంలో సహాయం, అలాగే కుటుంబంలో కలుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి అలజడులు, అశాంతి, కరువు, ఇరుకు, ఇబ్బంది అన్నీ కూడా దేవుడు తొలగించి ఆర్థికపరమైనటువంటి అప్పుల కూపనుడు కూడా విడిపించి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. పల్లమునకు దిగు పశువులకు విశ్రాంతి దొరికినట్లుగా మీరు మీ ఆత్మ చేత మాకు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మీరు కలుగు చేస్తారని మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ మాటలు మీ బిడ్డలందరికీ నెమ్మదిని, శాంతిని, విశ్రాంతిని కలుగు చేసేట్టుగా ఉండునట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. విద్యాబుద్ధుల్లో సహాయం చేయండి. సంపూర్ణ ఆరోగ్యాలు బిడ్డలకు ఇవ్వండి. ప్రయాణాలు సఫలం చేయండి. గర్భంతో ఉన్న వారికి సుఖప్రసవం ఇవ్వండి. మ్యారేజ్ కాని బిడ్డలందరికీ తండ్రి యేసుక్రీస్తు నామములో చక్కటి భర్తలను, చక్కటి భార్యలనిచ్చి సంతోషపరచమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని, మీ వాక్కుల్లో ఉన్నటువంటి జీవాన్ని మీ బిడ్డలు అనుభవించినట్లు, పరిపూర్ణ విశ్వాసముతో మీ బిడ్డలు నింపబడినట్లు మీ కనికరం చూపిస్తూ మేలుతో తృప్తిపరిచి మహిమ పొందువని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.